హలో అండి, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం ఇప్పటివరకు 10 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాము క్లాస్ 6 మ్యాథ్స్లో. ఇప్పుడు వచ్చేసి 11th చాప్టర్ వచ్చేసి సెట్స్. నేను ఈ వీడియోలో సెట్స్ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వబోతున్నాను. సెట్ అంటే మనకి ఏంటంటే యాక్చువల్గా మ్యాథమెటిక్స్లో కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ నోన్ యాజ్ సెట్స్ అన్నమాట. అంటే మనం ఏదైనా ఆబ్జెక్ట్స్ని కలెక్టివ్గా ఉన్నట్లయితే దాన్ని మనం సెట్స్ అని అంటాము. మనం ఎలిమెంట్స్ తీసుకుంటాము. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్స్ని ఎలిమెంట్స్గా రిఫర్ చేస్తామన్నమాట. లైఫ్లో మనం డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ చూస్తుంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి క్లస్టర్ ఆఫ్ స్టార్స్. అంటే స్టార్స్ అనేది ఒక క్లస్టర్ లాగా ఉంటుంది కదా, దాన్ని ఒక సెట్గా చెప్పొచ్చు మనము. ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటే గుంపు ఉంటుంది కదా, మనకి గ్రూప్ ఆఫ్ షీప్స్ని మనం ఒక సెట్స్ లాగా చెప్పొచ్చు. ఇంకా స్కూల్ ఆఫ్ ఫిష్ అంటే ఫిష్ అన్ని గుంపుల్లాగా వెళ్తుంటాయి కదా, వాటిని కూడా మనం సెట్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. మనకి సెట్కి ఇంకొక డెఫినేషన్ ఏంటంటే ఏ సెట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్. అంటే ఆ డిస్టింక్ట్ ఇది కూడా కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. బట్ ఇక్కడ ఈ ఆబ్జెక్ట్స్ని ఏమంటాం, మనము ఎలిమెంట్స్ అని రిప్రజెంట్ చేస్తాం. ఇందులో ఇక్కడ మనం ఈ సెట్స్ని మనము ఎస్ అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తుంటాము. దీనికి మనకి సింబల్ ఇంకా దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే కర్లీ బ్రేసెస్ లాగా ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాము వీటికి మనము. ఇంకా సెట్స్ మనకి దేనికి హెల్ప్ అవుతుందంటే సెట్స్ అనేది మనకి కేటగరైజ్ చేయడానికి, మనకి ఇంకా ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ని ఈజీగా మనకి అర్థం చేసుకోవడానికి, ఇంకా మనకి డైలీ లైఫ్లో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు సెట్స్కి. మనకి ఏంటంటే కిచెన్ సార్టింగ్ తీసుకున్నాం అనుకోండి, మనం కిచెన్లో ఇలా యూజ్ చేసి యూటెన్సిల్స్ ఉంటాయి, మనము అన్ని ప్లేట్స్ అన్నీ ఒకవైపుకి కేటగరైజ్ చేసి పెడతాము, బౌల్స్ అన్నీ ఒకవైపుకి, స్పూన్స్ గ్లాసెస్ అలా. ఇది మనం ఎందుకు చేస్తాం, అలా మన ఈజియర్గా మనమే ఫైండ్ అవుట్ చేయడానికి మనం వాటిని. సో సెట్స్ కూడా అంతే, మనకి ఈజీగా వాటి గురించి ఎఫిషియెంట్గా మనం అర్థం చేసుకుంటాం అన్నమాట అట్లా కేటగరైజ్ చేయడం వల్ల. సపోజ్ ఒక మాల్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ గ్రాసరీస్ అన్నీ ఒక సెక్షన్లో ఆర్గనైజ్ చేసి ఉంటాయి. క్లాతింగ్ స్టోర్ అన్నీ ఒక సైడ్, ఇట్లా ఒక్కొక్క కేటగరైజ్గా చేస్తుంటాము. ఇది కూడా మనకి సెట్స్కి ఎగ్జాంపులే. ఇంకా ఎలక్ట్రానిక్స్ అన్నీ ఒకవైపుకి అలా. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. మనం సోలార్ సిస్టంలో ఉంటాయి కదా ప్లానెట్స్, అవన్నీ గ్రూప్ ఆఫ్ ప్లానెట్స్ని కూడా ఒక సెట్గా చెప్పొచ్చు. ఇంకా లైక్ ఓవెల్స్ ఇన్ ద ఆల్ఫాబెట్. అంటే ఓవెల్స్ ఏంటి మనకు ఆల్ఫాబెట్లో AEIOU, వాటిని కూడా మనం కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి మనం సెట్ లాగా డినోట్ చేస్తాం కదా, అదొక ఎగ్జాంపుల్. ఇంకా నెంబర్స్ అనే మన క్లాక్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి, మొత్తం 12 ఉంటాయి. సో వీటన్నిటిని కలిపి ఒక సెట్ లాగా తీసుకోవచ్చు. ఇంకా డైని కూడా ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు సెట్కి. డైలో మనకి 6 నెంబర్స్ ఉంటాయి, 1 to 6. ఇవన్నీ కూడా ఒక సెట్ లాగా రిప్రజెంట్ చేస్తాము. ఇంకా మనం కార్డ్స్ తీసుకున్నాం అనుకోండి, అందులో 52 కార్డ్స్ ఉంటాయి కదా, అది కూడా ఒక సెట్ లాగా తీసుకోవచ్చు. క్లాస్ రూమ్లో ఉండే స్టూడెంట్స్ కూడా ఒక సెట్ లాగా తీసుకోవచ్చు. ఇంకా డేస్ ఆఫ్ వీక్ అంటే మన వీక్లో మొత్తం 7 days ఉంటాయి కదా, వీటిని ఒక సెట్ లాగా రిప్రజెంట్ చేయొచ్చు మనం. అంటే S కర్లీ బ్రేసెస్లో మండే టు సాటర్డే అలా, అదొక సెట్ అవుతుంది. ఇంకా మనం రెయిన్బో కలర్స్ను కూడా ఒక సెట్ లాగా తీసుకోవచ్చు. మనకు రెయిన్బో కలర్స్ ఎన్ని ఉంటాయి, మొత్తము 7 ఉంటాయి కదా, 7 కలిపి ఒక సెట్ లాగా తీసుకోవచ్చు అన్నమాట. మనం ఈ విధంగా రియల్ లైఫ్లో కూడా సెట్స్ అనేది మనకి యూజ్ అవుతుంటాయి. సో మనం నెక్స్ట్ క్లాస్లో సెట్స్ గురించి ఇంకా డెప్త్గా తెలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.